జ్ఞానభక్తి ప్రేక్షకులకు నా నమస్కారాలు. జీవితమంతా భగవంతుణ్ణి తలిచిన ఒక మహాభక్తుడు చివరి క్షణంలో ఒక్కసారి తడబడ్డాడు. అంతే, మోక్షానికి అడుగు దూరంలో ఉండి మృగంగా పుట్టాల్సి వచ్చింది. చివరి ఆలోచన నిజంగా అంత శక్తివంతమైనదా? శ్రీమద్ భాగవత పురాణం మనిషి జీవితానికి అద్దం లాంటిది. అందులో చెప్పబడిన కథలు కేవలం పూర్వకాలపు సంఘటనలు కాదు. అవి మన మనసు ఎలా పనిచేస్తుందో, కర్మ ఎలా ఫలిస్తుందో, భక్తి ఎలా జారిపోవచ్చు, జ్ఞానం ఎలా మళ్ళీ ఉద్ధరించగలదో తెలియజేస్తాయి. అటువంటి కథల్లో అత్యంత లోతైనది, అత్యంత సూక్ష్మమైనది భరత మహారాజు కథ. ఒక రాజు, ఒక మహాభక్తుడు, ఒక యోగి, మోక్షానికి అత్యంత సమీపంలో ఉన్న వ్యక్తి. కానీ ఒక చిన్న మమకారం వల్ల, ఒక లేడి పిల్లపై ఏర్పడిన అనురాగం వల్ల మోక్షానికి అడుగు దూరంలో ఉండి కూడా మృగజన్మను పొందిన మహనీయుడు. పూర్వకాలంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారమైన వృషభదేవుడు అనే మహాత్ముడికి అనేక కుమారులు జన్మించారు. వారిలో ముఖ్యుడు భరతుడు. ఈ భరతుడే తన పేరుతో ఈ భూమికి భరతవర్షం అనే నామం వచ్చినట్లు పురాణాలు స్పష్టంగా చెబుతున్నాయి. భరతుడు బాల్యం నుంచి ధర్మనిష్ట, వినయం, భక్తి, వివేకం కలవాడు. తండ్రి ఉపదేశాలను హృదయంలో నిలుపుకొని రాజ్యాన్ని భోగంగా కాకుండా దైవ బాధ్యతగా పాలించాడు. ప్రజలకు అన్యాయం జరగలేదు, యజ్ఞాలు ఆగలేదు, బ్రాహ్మణులు గౌరవించబడ్డారు. ధర్మమే రాజ్యానికి పునాది అయింది. భరతుడు విశ్వరూపుని కుమార్తె పంచజననిని వివాహం చేసుకున్నాడు. వారికి 5 కుమారులు పుట్టారు. వారిని కూడా ధర్మ మార్గంలో పెంచాడు. కానీ భరతుడి మనసు రాజ్యంపై కాదు, భోగాలపై కాదు, కీర్తిపై కాదు. ఆయన హృదయంలో ఒకే ఒక్క ఆలోచన: ఈ శరీరం నాది కాదు, ఈ రాజ్యం నాది కాదు, ఈ సంసారం నాది కాదు, నా నిజమైన గమ్యం భగవంతుడు. కాలం గడిచింది. భరతుడి కుమారులు యోగ్యులయ్యారు. రాజ్యభారాన్ని మోయగల స్థితికి చేరుకున్నారు. అప్పుడు భరతుడు ఎటువంటి ఉద్వేగం లేకుండా, ఎటువంటి ఆవేశం లేకుండా సంపూర్ణ వివేకంతో రాజ్యాన్ని కుమారులకు అప్పగించాడు. ఇది ఆకస్మిక త్యాగం కాదు, ఇది బాధతో చేసిన నిర్ణయము కాదు, ఇది జ్ఞానంతో చేసిన విరక్తి. భరతుడు ఇలా ఆలోచించాడు: ఇప్పటి వరకు నా కర్తవ్యం రాజ్యపాలన, ఇక నా కర్తవ్యం ఆత్మసాధన. అలా భార్యను, కుమారులను, రాజ్యాన్ని ధర్మబద్ధంగా అప్పగించి తన దారిని తాను ఎంచుకున్నాడు. భరతుడు హిమాలయ ప్రాంతంలోని పులహాశ్రమానికి చేరుకున్నాడు. అది గండకీ నది ఒడ్డున ఉన్న పవిత్ర ప్రాంతం. అక్కడ సహజంగా లభించే సాలగ్రామ శిలలతో భగవంతుడిని ఆరాధించడం మొదలుపెట్టాడు. భరతుడు నారచీరలు ధరించాడు, జటలు ధరించాడు, ఫలమూలాలతో జీవించాడు. నిరంతరం ఓం నమో భగవతే వాసుదేవాయను జపించాడు. పురాణం చెబుతుంది, భరతుడు మనస్సు పూర్తిగా భగవంతునిలో లీనమైపోయిందని. అతని హృదయంలో ఇంద్రియాల కలకలం లేదు, కోరికల అలజడి లేదు, భయం లేదు, ఆశ లేదు. భగవత్ స్మరణే శ్వాసగా మారింది. అటువంటి స్థితిలో ఉన్న భరతుడికి మోక్షం దూరంగా లేదు. కానీ ఒకరోజు భరతుడి గండకీ నదిలో స్నానం చేసి నది ఒడ్డున జపం చేస్తున్నాడు. అదే సమయంలో గర్భంతో ఉన్న ఒక లేడీ నీరు తాగడానికి నది దగ్గరకు వచ్చింది. అంతలో అడవిలో ఒక సింహం గర్జించింది. ఆ గర్జనకు భయపడి లేడీ ఒక్కసారిగా పరిగెత్తింది. ఆ తీవ్ర భయంతో దానికి గర్భస్రావం జరిగింది. లేడిపిల్ల నదిలో పడిపోయింది. ఇది శ్రీమద్ భాగవతంలో స్పష్టంగా చెప్పబడిన సంఘటన. భరతుడు ఇది చూశాడు. కరుణ కలిగింది. అహింస, దయాగుణాల వల్ల భరతుడు లేడిపిల్లను రక్షించాడు. అతను నదిలోకి వెళ్ళి ఆ లేడిపిల్లను బయటకు తీసుకొచ్చాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, భరతుడు ఉద్దేశం తప్పు కాదు, అది ధర్మబుద్ధితో చేసిన చర్య. కానీ అక్కడే పరీక్ష మొదలైంది. మొదట్లో భరతుడు లేడిపిల్లను కేవలం రక్షించాడు. తరువాత దానికి ఆహారం పెట్టాడు. దాన్ని చూసుకునే బాధ్యత తీసుకున్నాడు. క్రమంగా ఆ బాధ్యత మమకారంగా మారింది. శ్రీమద్ భాగవతం స్పష్టంగా చెబుతుంది, స్నేహాత్ అభిమానం జన్మతి, అభిమానాత్ మోహః. అంటే స్నేహం వల్ల అభిమానం, అభిమానం వల్ల మోహము, మోహం అతి అయితే వ్యామోహము అవుతుందని. భరతుడి మనస్సు నెమ్మదిగా లేడిపిల్ల చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. జపంలో మనస్సు నిలవలేదు, ధ్యానం చెదిరింది, భగవత్ స్మరణ తగ్గింది. ఇది ఒక్క రోజులో జరగలేదు, ఇది క్రమంగా జరిగిన పతనం. భరతుడే గమనించలేదు. కాలం గడిచింది. భరతుడి శరీరం వృద్ధమైంది. మరణ సమయం దగ్గరైంది. పురాణం ఇక్కడ ఒక కఠినమైన సత్యం చెబుతోంది. మరణ సమయంలో భరతుడు లేడిపిల్ల గురించే తలచాడు. అతని మనస్సు దాని భద్రత గురించే ఆలోచించింది.
భగవంతుడిని ద్వేషించలేదు, భక్తిని వదల్లేదు. కానీ ఆ క్షణంలో భగవంతుడు కేంద్రంలో లేడు. అందుకే భగవద్గీతలో చెప్పిన నియమం ఇక్కడ వర్తించింది. ఎం వాపి స్మరాన్ భావం. మరణ సమయంలో నువ్వు ఏ రూపాన్ని ధ్యానిస్తావో అదే రూపం నీకు వచ్చే జన్మలో లభిస్తుంది. భరతుడు జింకగా జన్మించాడు. కానీ ఇది సాధారణ జింక కాదు. పూర్వజన్మ యోగబలంతో జింకకు స్మృతి నిలిచింది. అతనికి గుర్తొచ్చింది తాను కిందటి జన్మలో భరతుడనని. తన మితిమీరిన మమకారమే ఈ జన్మలో జింకగా జన్మించడానికి కారణమని భరతుడికి అర్థమయ్యింది. అందుకే ఆ జింక ఇతర జింకలతో కలవలేదు. సాధువుల ఆశ్రమాల దగ్గరే తిరిగింది. భగవత్ నామస్మరణతో జీవించింది. చివరకు ఆ శరీరాన్ని వదిలింది. ఆత్మ మళ్లీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ఇప్పుడు జడభరతుడు అనే పేరు వచ్చింది. అతనికి 2 పూర్వజన్మల జ్ఞానం ఉంది. అందుకే సంసారం నుండి రక్షణ కోసం తాను జడుడిలా ప్రవర్తించాడు. పురాణం ప్రకారం మూగవాడిలా, చెవిటివాడిలా, పిచ్చివాడిలా ప్రపంచం అతన్ని అవమానించింది. అతను సహించాడు. చివరకు ఆ దేశపు రాజు రాహుగణుడికి జ్ఞానబోధ చేశాడు. అక్కడితో భరతుడి ప్రయాణం సంపూర్ణమయ్యింది. ఈ కథ ఒక హెచ్చరిక. భక్తి ఉన్నా, మమకారం ఉంటే పతనం తప్పదు. కానీ మరో సత్యం కూడా ఉంది. ఒక్కసారి జారిన జ్ఞానం ఉంటే మోక్షం తప్పదు. భగవద్గీత 8వ అధ్యాయం 5వ శ్లోకం ఇలా చెబుతుంది. అంతకాలేచ మామేవ స్మరాన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్యత్ర సంశయః. భావార్థం: ఎవడైతే తన చివరి క్షణంలో, ఈ శరీరాన్ని విడిచే సమయంలో భగవంతుని స్మరిస్తూ ప్రాణాలు విడిచిపెడతాడో అతను నన్నే చేరుకుంటాడు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. ఇది నా ఖచ్చితమైన వాగ్దానం అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెబుతున్నాడు. ఈ శ్లోకం అర్థం కావాలంటే భరత మహారాజు జడభరతుడు కథ కంటే గొప్ప ఉదాహరణ లేదు. భరతుడు జీవితాంతం భగవంతుని భక్తుడే. రాజ్యాన్ని త్యజించి అడవిలో తపస్సు చేసిన మహానుభావుడు. భగవంతుని స్మరణలోనే జీవించాడు. కాని చివరి కొన్ని సంవత్సరాలు లేడిపిల్లపై మమకారం పెంచుకున్నాడు. చివరి క్షణంలో ఏమైంది? మరణ సమయంలో భగవంతుడిని ద్వేషించలేదు, భక్తిని పూర్తిగా వదల్లేదు. కానీ ఆ క్షణంలో భగవంతుని స్మరించలేదు. ఆ క్షణంలో లేడిపిల్ల గురించే తలిచాడు. అందుకే ఏమైంది? జింక జన్మలో నిరంతరం భగవత్ స్మరణ, జడభరతుడు జన్మలో పూర్తిగా సంసార మోహం త్యజించాడు. చివరిగా శరీరాన్ని విడిచేటప్పుడు భగవంతుడే కేంద్రం, మమకారం లేదు, అహంకారం లేదు. అప్పుడు ఈ శ్లోకం పూర్తిగా ఫలించింది. స మద్భావం యాతి. భగవంతుని స్థితిని పొందాడు. ఈ శ్లోకం చెప్పే లోతైన సందేశం: చివరి క్షణం ఒక్క రోజులో తయారు కాదు. జీవితాంతం ఏ భావంతో బతికామో అదే చివరి స్మరణ అవుతుంది. భరతుడు ఎందుకు లేడిని తలిచాడు? ఎందుకంటే సదా తద్భావ భావితః, ఎప్పుడూ అదే భావనలో నిండిపోయి ఉండటం వల్ల. మనకి వర్తించే పాఠం: రోజు భగవంతుడిని తలిస్తే చివరి క్షణంలో ఆయనే గుర్తుకొస్తాడు. రోజు సంసార మోహంలో ఉంటే చివరి క్షణంలో అదే గుర్తుకు వస్తుంది. దీని అర్థం రోజువారి పనులు మానివేయమని కాదు. మనం చేసే ప్రతి పనిలోనూ ఆ భగవంతుని స్మరిస్తూ ఉండాలి. మనం చేసే ప్రతి పని ఆయనకు అర్పిస్తూ ఉండాలి. ఇదే భగవంతుడు కోరుకునేది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంటులో చెప్పండి. మీకు ఎక్కువగా తాకిన భావం ఏదో కామెంట్ చేయండి. ఈ జ్ఞానం మరింత మందికి చేరాలంటే మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి శాస్త్ర సమ్మత పురాణ కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోలు మిస్ కాకుండా బెల్ ఐకాన్ని ఆన్ చేసుకొని ఉంచండి. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.